శ్రీను దగ్గరుండి అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటే రామ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. చిన్నపిల్ల కదా మాటిచ్చింది ఏం నిలబెట్టుకుంటుందనుకున్నాము. రామలక్ష్మి మాట నిలబెట్టుకుంది అని చెప్తుంటే, కానీ మీరైతే మా పరువు తీసేశారు కదా! మీ అందరినీ కూడా మా నాన్న ఎంత బాగా చూసుకున్నారు. కానీ మీరు మా నాన్న ప్రాణాలు పోయినా పర్వాలేదు. మా డబ్బు మాకు కావాలని అంబులెన్స్‌కి అడ్డుగా నిలబడ్డారు. అసలు మిమ్మల్ని మా నాన్న అలా చూసుకునింది. మీ బిడ్డల పెళ్ళిళ్ళు చేశారు. మీకు ఎన్నో చేశారు. అలాంటి మా నాన్న చచ్చినా పర్వాలేదని అనుకున్నారే. అసలు మీలాంటి మనుషుల కోసమా అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. రామ ఎమోషనల్ అవ్వకు అని వీళ్ళతో మన బంధం తెగిపోయింది. పద రామ అని సీను అంటాడు. అసలు మీరు మాట్లాడిన మాటలని మా నాన్న స్పృహలో లేకుండా వినలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రాణాలతో స్పృహలో ఉండి విని ఉంటే అక్కడే గుండె పగిలి చచ్చిపోయేవారు. అసలు మీలాంటి వాళ్ళతో మేము సంబంధాలే పెట్టుకోకూడదు. మీకందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను. మా నాన్నకి ఇవేవి కూడా తెలియనివ్వకండి. మీరు మా నాన్నని ఏమీ అనలేదు. మేము మిమ్మల్ని ఏమీ అనలేదు. మీ డబ్బులు మీకు చేరిపోయాయి కదా! ఇంతకు ముందులాగే మా నాన్నతో బాగా ఉండండి అంటూ రామలక్ష్మి దండం పెడుతూ, దయచేసి మీరు మాట్లాడిన మాటలు ఎప్పటికీ కూడా మా నాన్నగారికి తెలియనివ్వకండి. తెలిస్తే మా నాన్న చాలా బాధపడతాడు అని పద బావ వెళ్దామని రామలక్ష్మి అంటుంది. తరువాత చారు జైల్లో తెల్ల చీర కట్టుకొని ఖైదీగా ఉంటే ఇంకొక ముగ్గురు లేడీ ఖైదీలు చారు ముందు నిలబడి ఉంటారు. చారు ఏమో దర్జాగా కూర్చొని ఉంటుంది. ఇక ఉన్న పలంగా చారు ఇద్దరు లేడీ ఖైదీలని చెంపలు పగలగొడుతూ ఉంటుంది. అంటావా అంటావా ఇంకోసారి అలా మాట్లాడతావా? జైల్లో ఖైదీనే కదా అని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావంటే ఇంకోసారి తాట తీసేస్తా అని వాళ్ళ చెంపల్ని పగలగొడుతూ ఉంటే, వద్దు కొట్టద్దు కొట్టద్దు అని వాళ్ళు వేడుకుంటూ ఉంటారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఏం జరుగుతోంది అని అరుస్తూ ఉండటంతో, ఏమీ లేదు వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, మేము మాట్లాడుకుంటున్నాం అంతే కదా అని చారు వాళ్ళ వైపు చూస్తూ బెదిరిస్తూ చెప్తూ ఉంటుంది. వాళ్ళేమో భయపడిపోయి అవునవునని తల ఊపుతూ ఉంటారు. సరే నీతో మాట్లాడడానికి మీ అమ్మమ్మ వచ్చిందిరా అని చెప్పటంతో చారు చాలా సంతోషంగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వస్తుంది. ఇక ఇక్కడ జైల్లో చారుతో మాట్లాడుతున్న అమ్మమ్మని చూపిస్తూ ఉంటే అక్కడ వెంకట్రావు ఇంట్లో ఆటో దిగుతున్నట్లు చారు వాళ్ళ అమ్మమ్మని చూపిస్తూ ఉంటారు. చారు అని వాళ్ళ అమ్మమ్మ చాలా సంతోషంగా పిలుస్తూ ఉంటే ఆలు అంటూ చారు పలకరిస్తూ ఉంటుంది. చారు అని ఈవిడ, ఆలు అని చారు ఇద్దరు చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఫైనల్‌గా తాతయ్యని పైకి పంపించేసావనమాట అని చారు అంటే, మాటి మాటికి దేవుణ్ణి చూడాలి అని గొడవ చేస్తున్నాడే, ఎందుకులే అని చెప్పి డైరెక్ట్‌గా దేవుడి దగ్గరికే పంపించేశాను అని అమ్మమ్మ చెప్తుంది. ఎందుకు నన్ను పిలిపించావు అని అమ్మమ్మ అడగటంతో, ఏమీ లేదు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా అందుకే పిలిపించాను అని చారు అంటే, కొంపతీసి నన్ను కూడా పైకి పంపించేస్తావా ఏంటి అని అమ్మమ్మ అంటుంది. నువ్వు ఒక కుటుంబాన్ని వైండప్ చేసి గుమ్మడికాయ కొట్టాలి అని చారు చెప్పటంతో, ఎవరు ఆ కుటుంబం అని ఆవిడ అంటుంది. ఆ రఘురాం కుటుంబం అని చారు చెప్పటంతో, అయ్యో ఆ ఇంట్లో నా కూతురు కూడా ఉంది కదే అని ఆలు అంటే, అప్పుడే శివరాం, పార్వతి, బిట్టు ముగ్గురు కూడా ఆలుని రఘురాం ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. నీ కూతురు, అల్లుడు, మనవడు వీళ్ళ ముగ్గురికి ఏమీ కాకుండా నువ్వే చూసుకో. కానీ ఆ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు గొడవలు పడాలి. అసలు నువ్వంటే నాకు పడదు అని వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని చచ్చిపోవాలి అని చారు అంటే, పచ్చని కుటుంబాన్ని బగ్గుమనిపించాలి అంతే కదా అని ఆలు అంటుంది. అవును, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మొత్తం సర్వనాశనం అయిపోతుంది కదా, అలాగే నా మెడలో పడాల్సిన తాళిని ఆద్య తన మెడలో వేసుకొని తిరుగుతూ ఉంది. ఆ తాళే ఉరితాడైపోవాలి. ఆ ఆద్యని శ్రీనుబావునే మెడపట్టి బయటికి గెంటేయాలి. అందరూ కూడా తన్ని చీకొట్టాలి. ఒకరికి ఒకరు కొట్టుకొని చావాలి. అప్పుడు నేను అక్కడ అడుగు పెడతాను. ఊరంతా వాళ్ళని వెలేయాలి, చీకొట్టాలి, ఉమ్మేయాలి. అప్పుడు నేను అడుగు పెడతాను అని చారు చెప్పటంతో, అప్పటి వరకు నిరంతర వార్తా స్రవంతిలా నీకు అక్కడ జరుగుతున్నది చెప్తూ ఉండాలి. వాళ్ళని అలా చేయాలి. నేను చూసుకుంటాను అని ఆలు మాట ఇస్తుంది. అలా ఆలు ఇంట్లో కుడి కాలు కాకుండా ఎడమ కాలుతో అడుగు లోపలికి పెడుతుంది. అన్నయ్య, వదిన ఈ స్థితికి రావటానికి కారణం ఆ ప్రభాస్ గాడే అంట కదా అని శివరాం అరుస్తూ ఉంటే, అవునని వెంకట్రావు అంటాడు. అసలు ఆ ప్రభాస్ గారిని అసలు వదిలిపెట్టను. అలాంటి వాడికి పూజలు చేద్దామని వదిలేశారా ఏంటి? ఇప్పుడే వాడి సంగతి తేలుస్తాను అని శివరాం వెళ్తూ ఉంటే, ఆగండి ఆగండి అంటూ పార్వతి, బామ్మ అందరూ అడ్డుపడుతూ ఉంటారు. చూడండి, ఏదైనా మనం ఆలోచించి చేయాలి అని ఆలు అంటుంది. ఏంటి అలాంటి వాడిని నేను అస్సలు వదిలిపెట్టను. ఈరోజు నా చేతిలో వాడు చచ్చాడే అని శివరాం వెళ్తూ ఉంటే,
అసలే నువ్వు మీ మామగారు చనిపోయాడని పోయావు. 15 రోజులు కూడా కాలేదు. పుట్టెడు దుఃఖంలో ఉంటే నీకెందుకు చెప్పడం అని ముందే చెప్పలేదు అని వెంకట్రావు అంటాడు. ఈరోజు చచ్చాడే అని మళ్ళీ శివరాం వెళ్తూ ఉంటే, అసలే ఈరోజు అమావాస్య, బయటికి వెళ్ళి ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఆగండి అల్లుడు గారు అని ఆళ్ళు అడ్డుపడుతూ ఉంటే, అవునండి మీ ప్రాణాలే నాకు ముఖ్యమండి. ప్లీజ్ వద్దండి అని పార్వతి వేడుకుంటూ ఉంటుంది. ఈరోజు అమావాస్యని వదిలేసి వెళ్తున్నాను. రేపు మాత్రం ఎవరు అడ్డుపడినా నేను వినేదే లేదు అని శివరాం లోపలికి వెళ్తాడు. శివరాం లోపలికి వెళ్ళగానే, అత్తయ్య గారు మా నాన్న చనిపోయి మా అమ్మ ఒంటరిదైపోయింది. చూసుకోవాల్సిన మా అక్క, బావ ఇద్దరు కూడా దుబాయ్‌లో ఉన్నారు. మనవరాలు చారు ఏమో జైల్‌లో ఉండిపోయింది. ఇంకెవరుంటారు చెప్పండి. అందుకే మా అమ్మ మన ఇంట్లోనే ఉంటుంది ఇక మీదట అని చెప్పటంతో, అదేంటి అన్నయ్య పర్మిషన్ లేకుండా ఎవరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని పద్మ అంటే, అవునని బామ్మ కూడా అంటుంది. నేనేమైనా అణుబాంబుని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టానా? బావగారు ఇంటికి రానివ్వండి. కాళ్ళ వేళ్ళ పడి నేను బతిమలాడుకుంటాను కదా! అంతవరకు మా అమ్మ మాత్రం ఇక్కడే ఉంటుంది. ఎందుకు మీరు ఇలా అడ్డుపడుతున్నారు? పదమ్మా లోపలికి వెళ్దాం అని పార్వతి ఆవిడ్ని లోపలికి తీసుకువెళ్తుంది. అమ్మా వాళ్ళ మాటల్ని ఏమీ పట్టించుకోకు అని పార్వతి అంటే, నాకు చారు చెప్పిన మాటలు మాత్రమే గుర్తుకు ఉంటాయి అని ఆవిడ మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్పటంతో, ఇగోనమ్మా నీళ్ళని పార్వతి ఇస్తూ ఉంటుంది. చిచి ఏంటే మట్టి వాసన వస్తున్నాయి అని అడగటంతో, అమ్మ మట్టి కుండలో నీళ్ళు మట్టి వాసన రాక ఇంకెలా వస్తాయి అని పార్వతి అంటే, ఏంటి ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, ఏసీ లేదు, ఎలా కాపురం చేస్తున్నావే అని ఆవిడ అంటూ ఉంటే, అవునమ్మా నా పరిస్థితి ఇక్కడ ఇలాగే ఉంది అని పార్వతి అంటుంది. అంటే పెళ్ళైన కొత్తల్లో ఇవన్నీ లేవని చెప్పావు. ఇంకా ఇలాంటి సంసారమే ఈడ్చుకు వస్తున్నావా? మీ ఆయనేం చేస్తున్నాడే అని అడగటంతో, ఆయనైతే మరీ అమ్మా ఒక మేకప్ వేసుకొనివ్వడు, ఒక సినిమా లేదు, షికారు లేదు, ఏవీ లేవమ్మా నా బతుకు ఇలా ఏడ్చింది అని పార్వతి అంటుంది. అన్నయ్య అన్నయ్య అంటూ అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు అని పార్వతి అంటే, నేను వచ్చాను కదా ఇప్పుడు మీ ఆయన్ని రఘురామ్‌కి శత్రువుగా చేసేసి నీ మాట వినేలా చేస్తాను. అన్నీ రప్పిస్తాను అని ఆవిడ చెప్తుంది. పచ్చటి సంసారాన్ని ఇప్పుడు చూడు ఎలా భగ్గుమనిపిస్తానో అని ఆవిడ మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత శౌర్య రఘురామ్, జానకి గురించి ఆలోచిస్తూ టెర్రస్ మీద నిలబడి ఉంటే, అప్పుడే రవీంద్ర అక్కడికి వచ్చి, మీ మామగారికి ఎలా ఉంది? ఇద్దరికీ ఎలా ఉంది అని అడగటంతో, అత్తయ్య అయితే కోలుకునింది. ఆయన పరిస్థితే ఇంకా విషమంగా ఉంది అని శౌర్య చెప్తాడు. రేయ్ రామలక్ష్మి ఎలా ఉంది? అసలు రామలక్ష్మి మీద ఇంకా నీ కోపం పోలేదా? తను అంత డబ్బులు తీసుకొచ్చింది ఎవరి కోసం? నీ కోసమే కదా! అలాంటి అమ్మాయి నీ భార్యగా రావడం, ఈ ఇంటికి కోడలుగా రావటం మనం చేసుకున్న అదృష్టం. చూడు తను స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌లో గెలిచి నేషనల్‌కి సెలెక్ట్ అయిందనుకో, ఎవరికి మంచి పేరు వస్తుంది? నీకే కదా! అంత మంచి అమ్మాయి మీద నువ్వు కోపం పెంచుకోకు. నువ్వు ఆ అమ్మాయిని ఇక హాకీకి ప్రిపేర్ చేయించు అని రవీంద్ర చెప్తూ ఉంటే, సూర్య రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా రవీంద్ర చెప్పిన మాటలతో రామలక్ష్మిపై కోపం తగ్గించుకొని, రామ రామ అంటూ హాస్పిటల్‌కి వస్తాడు. నేను ఈ పరిస్థితుల్లో చెప్పటం కరెక్టో కాదో నాకు తెలీదు. హాకీకి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే స్టేట్ లెవెల్‌కి సెలెక్ట్ అయింది కదా! రామ వెళ్దామా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. మరి రామలక్ష్మి అక్కడ హాకీ ఆడనని, తప్పుకుంటానని మాట ఇచ్చి వచ్చి ఉంటుంది. మరి శౌర్య తెలుసుకొని ఏం చేయనున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.